హే ఆల్సో ఈరోజు మనం సింపుల్‌గా ఉన్న వెజిటబుల్స్‌తో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా? సో, దీనికోసం నేనైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను. మళ్ళీ ఆన్ చేసుకోలేదు అనొద్దు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ జీలకర్ర అయితే యాడ్ చేశాను. సో, జీలకర్ర మనకి డైజెషన్‌కి బావుంటుంది అనేసి నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. నేను దీంట్లో మసాలాలు కూడా ఏమి యాడ్ చేయట్లేదు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులైతే యాడ్ చేశాను. అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ పొటాటోస్ అయితే యాడ్ చేశాను. సో, మీ దగ్గర ఉన్న వెజ్జీసే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నా అవి యాడ్ చేసుకొని రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాను. బీట్రూట్ కూడా ఒక మీడియం సైజ్ బీట్రూట్ అనమాట. సో, దీని తర్వాత నేను ఒక 2-3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. లైట్‌గా కారం కోసం అనేసి. అండ్ ఒక చిన్న సైజు క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. అది కూడా ఒకటే తీసుకున్నాను. సో, దీంట్లో మీరు వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేశాను ఒక గుప్పెడంతా. సో, నెక్స్ట్ నేను ఇక్కడ చిక్కుడుగాయలు ఉంటాయి. అవి చిక్కుడుగాయలు కూడా యాడ్ చేశాననమాట. చిక్కుడుగాయలు వాష్ చేసి పెట్టుకొని బాగా కడుక్కొని అండ్ పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని యాడ్ చేయాలి. దాని తర్వాత తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం రైస్‌కి తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇది మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత నేనిక్కడ నానబెట్టుకున్న బఠానీ అయితే తీసుకున్నాను. సో, బఠానీ యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే గ్రీన్ కలర్ పీస్ కూడా పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఆకుకూర అయితే తీసుకున్నాను. పాలాకు తీసుకున్నాను అనమాట. సో, పాలాకు జస్ట్ మనం మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేలాగా ఇవన్నీ కుక్ అవ్వాలి. సో, కుక్ అయిన తర్వాత మనకి నేను రైస్ ఈ గ్లాస్‌తో అయితే తీసుకున్నాను. సో, ఇదే గ్లాస్‌తో వాటర్ తీసుకుంటున్నాను. సో, 1:2 అనమాట. సో, దీనికి ఏమైందంటే నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. అందుకని సో, బాస్మతి రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అండ్ నార్మల్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో, బాస్మతి రైస్‌కి ఎప్పుడైనా వాటర్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఆల్రెడీ వెజిటబుల్స్ ఆకుకూర కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ తగ్గించుకోండి. కావాలంటే మధ్యలో లైట్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీలో వాటర్ అయితే నాకు సరిపోయాయి. అండ్ ఇది కొంచెం మనం బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. సో, ఇలా మనకి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, నేను బాస్మతి రైస్ అండ్ నార్మల్ రైస్ 2 కలిపి నానబెట్టుకున్నాను. ముందే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే నానబెట్టుకున్నాను. దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎక్కువగా కలపకుండా ఒక లైట్‌గా మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా మనం మిక్స్ చేసిన తర్వాత ఇది మనకి ఉడికించుకోవాలి ఇంకా. నేను ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయట్లేదు. ఒక హాఫ్ లెమన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, లెమన్ యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ పెరుగుతుంది. అండ్ రైస్ అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుందనమాట. ఇలా లెమన్ యాడ్ చేయడం వల్ల. సో, సాల్ట్ అయన్నీ మీరు ఇప్పుడే చూసుకోవాలి. సో, తర్వాత సాల్ట్ యాడ్ చేయడం రాదు కాబట్టి సాల్ట్ కూడా మీరు ఇప్పుడే యాడ్ చేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని ఉడికించుకోవడం. సో, ఇలా మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మసాలాలు ఏమీ లేకుండా కుక్ చేసుకున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ఉన్న వెజ్జీస్తోనే ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.